అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కన్నయ్య కథలను గురించి, నిర్మలమైన భక్తి గురించి తెలుసుకుందాము. ఒకసారి మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది. దానికి శ్రీకృష్ణుని భక్తుడైన హరిదాముడు అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తూ ఉండేవారు. అలా ఒక రోజున తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షము ఎడతెరిపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ కూడా నీటితో నిండి నిర్మానుష్యంగా అయ్యాయి. ఇక వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు. ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ కూడా ఇళ్లలో తలుపులు బిగించుకొని ఉన్నారు. ఆ విధంగా హోరు గాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకు ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని 10-12 మధ్య వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన చలి నుండి కాపాడడానికి వేరే మరింకేం కూడా ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు. ఇక అటూ ఇటూ పరికించి చూశాడు. ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలి అంటే అపరిచితుడైన తనకును దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదట్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో ఇక బ్రతుకు జీవుడా అని ఆ జానుడి స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. ఇక కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తూర్పు తెల్లవారుతుండగా వాన ఆగిపోయింది. ప్రజలు ఇంకా తలుపు తెలవలేదు. ఆ సమయంలో గురువు హరిదాముడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళ్తూ ఉండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టికి పడ్డాడు. కనీసము కప్పుకొనేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైనటువంటి వాన చలిలో ముడుచుకుని ఉన్న ఆ బాలును చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. ఇక వెంటనే ఆ బాలుని దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు. ఇక బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలిచి ఉన్నటువంటి గురువును చూసి భయంతోనూ భక్తితోనూ లేచి నిలబడ్డాడు. గురువు, ఎవరు బాబు నువ్వు? ఈ చల్లి వానలో ఇలా ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకు ఎవరూ కూడా లేరు అని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకు తెరువు కోసం పని దొరికితే చేసుకుందాము అని వచ్చాను అని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించాను అని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు అనంతుడు మహదానందంతో గురువును అనుసరించాడు. గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకునేటట్లుగా ఏర్పాటు చేయమన్నాడు. గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడు వెనుక వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆశ్రమంలో తోట పని, ఇతర చిన్నాచితగా పనులు చేసుకుంటూ నమ్మిన బంటులాగా అందరి తలలో నాలుకలాగా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు. ఇలా కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు ముఖము చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానము, అసంతృప్తి అతనిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక అన్ని విధాలుగా విచారించగా అతని పట్ల ఎవరూ కూడా అనుచితంగా ప్రవర్తించలేదు అని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది. ఆ మార్పుకు కారణం ఏమిటి అంతుపట్టలేదు గురువు గారికి. అసలు కారణం వచ్చిన కొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ కూడా గమనించేవాడు. అనేక మంది ఇక్కడికి వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు. ధ్యాన మందిరంలో కూర్చుని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా కూడా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రలవుతున్నారు అని తనకు చదువు, సంధ్య, వాక్శుద్ధి లేదు కాబట్టి ఇలా
ఎలా ప్రవర్తించాలో తెలియక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. రోజంతా కూడా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహము ఎందుకు లభిస్తుంది? తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? ఇది అతనిలో నిరాశకు మూల కారణము. ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డారు. ఎన్నడూ లేని ఒక కొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో చేతల్లో సంతోషము ఉత్సాహము పొంగి పొర్లుతూ ఉన్నాయి. అయితే అందుకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు గురువుగారు. ఆ రోజు మధ్యాహ్నము భోజనానంతరము ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. ఇక గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని కిటికీలో నుంచి అనంతుడిని గమనించసాగాడు. ఇక ఎప్పటిలా తన పనులన్నీ కూడా ముగించుకుని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ కూడా పరికించి చూశాడు. ఎవరూ లేరని, తనను ఎవరూ గమనించడం లేదు అని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. ఇక అది చూసినటువంటి గురువుగారు కుటీరం నుంచి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు. ఇక అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకోవడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందారు. ఇక వెంటనే సడి చప్పుడు చెయ్యకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. అప్పుడు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు. అనంతుడు, కృష్ణ, అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్తుతించి ప్రార్థించి నీ మన్ననలు పొందుతూ ఉన్నారు. నాకు చదువు రాదు, పూజలు రావు, స్తోత్రాలు రావు. అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలనే వచ్చాను. రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టము. అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుంచి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటి కూడా కింద పడకుండా ఆడాడు. ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా కూడా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. ఇక అన్నీ ముగిశాక మోకాళ్లపై మోకరిల్లి స్వామితో, కృష్ణ, చెప్పు, ఈరోజు నేను ప్రదర్శించినటువంటి విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు. ఇక వెనువెంటనే భగవానుడి విగ్రహం నుంచి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగులతో పాటు స్వామి మాటలు కూడా ప్రతిధ్వనించాయి. మిత్రమా అనంత, నీ విద్యలు అమోఘము. అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అని అన్నాడు. అప్పుడు అనంతుడు, తప్పకుండా కృష్ణ అని లేచి నిలబడ్డాడు. అనంతుడు బయట నుంచి ఈ దృశ్యమంతా కూడా చూసి శ్రీకృష్ణుని పలుకులు విని గురువుగారు ఇలా ప్రతిమలాగా నిలబడిపోయాడు. తలుపులు తెరిచినటువంటి అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కానీ గురువుగారు అతన్ని అమాంతము ఆలింగనం చేసుకున్నాడు. నాయన అనంత, ఎన్నో దశాబ్దాల నుంచి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తూ ఉన్నాను. ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉన్నాను. ఎందరికో నేర్పిస్తూ ఉన్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈరోజు నిర్మలమైన భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామివారిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు, నా ప్రథమ శిష్యుడవు. నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు ఆనందాశ్రువులతో. ఒక దైవానుగ్రహం పొందాలి అంటే కేవలము జప తపాదులు, యజ్ఞయాగాలు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు, వాటితో పాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రోజున ఎవరూ వినని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాము. అనేక సందర్భాల్లో
దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతిని శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేక పురాణ కథలలో కనిపిస్తూ ఉంటుంది. రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది. పూర్వము యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉండేవాడు. అయితే ఈ కుబేరుడు ఆధిపత్యాన్ని తగ్గించాలి అనే లక్ష్యంతో సుషనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి అధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని కూడా సంగ్రహించుకొని తీసుకువెళ్ళాడు. ఆ విషయం తెలిసినటువంటి కుబేరుడు తన సుషనుడి చేతిలో మోసపోయాను అని ఎందుకు అని ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదు అని చివరికి పరమేశ్వరుడినే శరణు వేడాడు. ఇక శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుషనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలి అనుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన సుషేనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలి అని అనేక విధాలుగా తరుణోపాయం కోసము ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా కూడా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడు అనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు. శూలం మీద ఉన్న తనను శివుడు గమనించలేడులే అనుకున్న ఆ మునికి నిరాశ ఎదురైంది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవము. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించినటువంటి ముని ఉన్నాడు అని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు. నాటి నుంచి అలా వంగిన శూలము శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది. అల్లరి చేష్టల్లాగా తనను చికాకు పరుస్తున్నటువంటి మునిని శివుడు ఒక్క చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగేసి వేశాడు. అలా సుషనుడు పరమేశ్వరుడి గర్భంలో తిరగడం ప్రారంభించాడు. పరమేశ్వరుడి గర్భగోళంలో ఉండలేక తనను రక్షించము అని అనేక రకాలుగా ఆ ముని ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు. అయినా కూడా చాలా కాలం వరకు శివుడు అతడి మాటలు వినిపించుకోలేదు. ఇక సుషనుడు మరీ ఆర్ద్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్థిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నో మార్లు వేడుకున్న మీదట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి ఉంచి ఆ రంధ్రం నుండి సుషనుడిని బయటకు రమ్మని చెప్పాడు. ఇక చేసేది లేక ఈశ్వర శుక్లము ఇప్పుడే ఆ రంధ్రం నుంచే సుషనుడు బయటకు వచ్చాడు. ఇక ఆనాటి నుంచి సుషనుడు శుక్రుడు అయ్యాడు. బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. ఇక శివుడికి అప్పటికి అతడి మీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతూ ఉండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడిన వాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చజెప్పి అతడిని రక్షించమని ప్రార్థించింది. ఇక పార్వతీదేవి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచిపెట్టాడు. శుక్రుడు కూడా తన మీద దయ చూపినటువంటి పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుషనుడు అనే ముని అనంత కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణు పురాణంలోని సతీ సుమతి కథ గురించి తెలుసుకుందాము. నారద మహర్షి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవులకు భూలోకంలో పతివ్రత స్త్రీలకు నిలయము అని సతీ సుమతి కథ వివరించి చెప్పాడు. అధిష్టానపురంలో సద్బ్రాహ్మణ వంశంలో కౌశికుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురు నారాయణ భక్తులు కావడంతో వారి ఇంటిలో నిత్య హరినామ సంకీర్తనం జరుగుతూ ఉండేది. ఓం నమో నారాయణాయ మంత్రము కౌశికుడు పుట్టిన దగ్గర నుంచి ఉండడం వలన మనస్సులో 24 గంటలు అనుకోవడము తెలియకుండానే అలవాటైంది. పెరిగి వేద విజ్ఞానం నేర్చుకున్న కౌశికుడు దుష్టజన సాంగత్యం వలన చెడు వ్యసనపరుడయ్యాడు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా జూదము, మద్యపానము, వేశ్య సాంగత్యంలో పగలు రాత్రి గడిపేవాడు. అన్ని చెడు అలవాట్లు ఉన్న కౌశికుడికి ఒకటే సద్గుణం ఉంది. నారాయణ నామాన్ని మనస్సులో సదా స్మరణం చేసుకోవడము. వంశము పరువు పోతూ ఉండటంతో బంధువుల మిత్రుల సలహాతో
పెళ్లి చేస్తే బాగుపడతాడు అని విని తల్లిదండ్రులు కౌశికుడికి సుమతి అనే అమ్మాయితో వివాహం చేశారు. ఇక సుమతి అందంతో పాటు దైవభక్తి కలిగిన సద్గుణవతి. భర్త చెడు వ్యసనముల గురించి తెలిసి కూడా పతియే ప్రత్యక్ష దైవము అని భావించి సేవలు చేసేది. అయితే కౌశికుడు మాత్రము తన ప్రవర్తన మార్చుకోలేదు. సహించే భార్య దొరకడంతో రోజుల తరబడి వేశ్యావాటికలతోనే కాలం గడిపేవాడు. వారానికో నెలకో ఇంటికి వచ్చేవాడు. అయితే సుమతి ఒక్క మాట కూడా అనకుండా ఉన్న 4 రోజులు చక్కగా పతిసేవ చేసేది. కోడలు పడే బాధ చూడలేక, కొడుకును మంచి దారిలో పెట్టలేక దిగులు చెందిన కౌశికుడి తల్లిదండ్రులు కొంతకాలానికి మరణించారు. కౌశికుడి చెడు వ్యసనాలకు ఉన్న సంపద అంతా కూడా కరిగిపోయింది. అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలను బయటకు పంపారు. కౌశికుడు సుమతి ఒక ధర్మసత్రంలో తలదాచుకున్నారు. చెడు వ్యసనాల వలన కౌశికుడికి భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. సత్రం అధికారులు ఈ విషయము గ్రామాధికారికి చెప్పగా దంపతులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఇక ఊరి వెలుపల శ్మశానానికి సమీపంలో సుమతి ఒక గుడిసె నిర్మించి కుష్ఠరోగి అయిన భర్తను అందులో ఉంచి సేవలు చేయసాగింది. తెల్లవారుజామున లేచి భర్తకు స్నానం చేయించి కుష్ఠపుళ్లకు మందులు పూసి మంచి బట్టలు వేసి ఇంటి వసారాలో అరుగు మీద కూర్చోబెట్టేది. తాను స్నానం చేసి తెలిసిన వారి ఇండ్లకు వెళ్ళి కులభంగము వ్రతభంగం కాని పనులు చేసేది. సుమతి మంచితనం తెలిసిన వారు ధనంతో పాటు ఆహార పదార్థాలు తినుబండారాలు ఇచ్చేవారు. సుమతి అవి తెచ్చి భర్తకు తినిపించేది. గ్రామ ప్రజలతో పాటు దేవతలు కూడా సుమతి పతిభక్తికి పతిసేవకు ఆశ్చర్యపోయేవారు, ప్రశ్నించేవారు. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నటువంటి కౌశికుడు భార్య చేసే సేవలు చూసి పరివర్తన చెందాడు. తన జీవితము పూర్తిగా సర్వనాశనమైంది. సుమతి తనను వదిలి వెళితే ఆమె జీవితమైనా బాగుపడుతుంది అని తిడుతూ తనకు దూరంగా వెళ్ళిపోమని కసిరి కొట్టేవాడు. అలాంటి వాడికి చాకిరీ చేసి నీ జీవితం నాశనం చేసుకోకు, నారాయణుడు నాలాంటి వారిని చూసుకుంటాడు, నన్ను వదిలి వెళ్ళిపో అని చీతరించుకునేవాడు. భర్త మనస్సులోని భావాన్ని గ్రహించిన సుమతి నారాయణుడే మీకు సేవ చేయమని భారీగా పంపాడు అని సేవలు చేసేది. కౌశికుడు చూడలేక మనస్సులో స్మరించే నారాయణుని, నారాయణ, ఈ సుమతి నన్ను వదలదు, నీవే నన్ను తీసుకువెళ్ళు అని అరిచేవాడు. ఇక కొంతకాలానికి అతని మాటలు విన్న తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. విష్ణువు అనుగ్రహించాడు. నారాయణుడి ప్రేరణ చేత ఆ రోజు రాత్రి రాజభవనంలో దొంగలు పడి ధన రత్న బంగారు ఆభరణాలు మూటలు కట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే రాజభటులు చూసి వెంటబడ్డారు. ఇక దొంగలు తమను తరుముకుంటూ వస్తున్నటువంటి భటులను తప్పించుకోవడానికి ఊరి చివరన ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మాండవ్యముని వద్ద ఒక రత్నాభరణాల మూట పారవేసి అడవిలోకి పారిపోయారు. రాజభటులు ఆ ఆభరణాల మూట మాండవ్యముని వద్ద చూసి ఆయన దొంగలలో ఒకడని భావించి బంధించి రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. ఇక మాండవ్యముని మౌన దీక్షలో ఉండటం వలన నోరు తెరిచి మాట్లాడలేకపోయాడు. అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా మాండవ్య మునిని చూడని రాజు మౌనంగా ఉండటం చూసి ఆగ్రహించి శిక్షగా మునిని కొరతమని అదే ఆదేశించాడు. ఇక భటులు మునిని తీసుకువెళ్ళి కొయ్య స్తంభానికి మేకులు కొట్టి దానిలో నిల్చోబెట్టి కొరత శిక్ష వేశారు. తెల్లవారింది. సుమతి భర్తకు యథావిధిగా స్నానం చేయించి ఇంటి బయట అరుగుపై కూర్చోబెట్టి లోన పనికి వెళ్ళింది. అయితే అదే సమయంలో పల్లకిలో అందమైన వేశ్య ఒకటి ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళింది. ఇక కౌశికుడు చూసి సుమతి తనను అసహించుకుని వదిలివేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మధ్యాహ్నము తనకు భోజనం పెట్టడానికి వచ్చిన సుమతితో తనను ఆ వేశ్య దగ్గరకు తీసుకువెళితేనే తింటాను అని పట్టుబట్టాడు. కుష్ఠరోగం ఉన్న ఇటువంటి కోరిక కోరినందుకు తనను చీదరించుకుని సుమతి వెళ్ళిపోతుంది అని కౌశికుడు అనుకున్నాడు. కానీ సుమతి రాత్రికి తీసుకువెళతాను అని చెప్పి భోజనం పెట్టింది. ఇక రాత్రి అవ్వగానే సుమతి కౌశికుని ముస్తాబు చేసి తట్టలో కూర్చోబెట్టి తట్టను తన తలపై పెట్టుకుని బయలుదేరింది. చీకట్లో నడుస్తూ ఉన్నటువంటి సుమతిని కౌశికుడు నన్ను వదిలి వెళ్ళమని తిడుతూ ఉన్నాడు. కాళ్ళు చేతులు ఆడిస్తూ కొడుతూ ఉన్నాడు.
అదే దారిలో మాండవ్యముని వేలాడదీసినటువంటి కొయ్య స్తంభం ఉంది. ఇక చీకట్లో కౌశికుడి జాడించినటువంటి కాలు మాండవ్యముని తలకు బలంగా తగిలింది. కొట్టిన మేకుల బాధకు తోడు కౌశికుడి కాలు దెబ్బ మాండవ్యముని మరింతగా బాధపడేటట్లుగా చేసింది. ఇక ఆ బాధ తట్టుకోలేక మనోవ్రతము వీడి మాండవ్యముని బిగ్గరగా అరుస్తూ ఎవరి కాలు నా తలకు తగిలి నన్ను అంతులేని బాధకు గురి చేసిందో అతని తల సూర్యోదయానికి 1000 ముక్కలవుతుంది అని చెప్పించాడు. ఇక కౌశికుడు అది విని తన బాధ సుమతికి తొలగిపోయింది అని ఆనందపడ్డాడు. భార్యను వెనక్కి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. సుమతి మాత్రము ఏమాత్రము కంగారు పడకుండా తన పాతివ్రత్యంపై ఒట్టు పెట్టి రేపు సూర్యోదయం కాకుండుగా కానీ ప్రతిశాపం ఇచ్చింది. మహాపతివ్రత మాటకు సూర్యరథం ఆగింది. సూర్యుడు ఆగిపోయాడు. జగత్తు అంధకారంలో ఉండిపోయింది. ముల్లోకాలలో అలజడి మొదలైంది. నిజంగా సూర్యుని గమనం ఆగిపోవటంతో ముల్లోకాలు అంధకారంలోనే ఉన్నాయి. 14 భవనాల ప్రజలు భయంతో ఉన్నారు. సృష్టి సంతులనం తప్పింది. ఆందోళన చెందిన ఇంద్రుడు సుమతి శాపం వలన ఇలా జరిగింది అని తెలుసుకుని దేవతలతో కలిసి వేగంగా భూమి మీద సుమతి ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఇక సతీ సుమతికి నమస్కరించి ఇంద్రుడు, అమ్మా సుమతి, నీ శాపంతో సూర్యుడి చలనం ఆగిపోయింది. సృష్టి నిలిచిపోయింది. 14 లోకాలు అంధకారంలో ఉండిపోయాయి. అల్లకల్లోల పరిస్థితులు వచ్చాయి. సృష్టి సమతుల్యత తప్పుతుంది. శాపం ఉపసంహరించుకుని సూర్యోదయం అయ్యేటట్లు చేయి తల్లి అని కోరాడు. సుమతి, మాండవ్య మహాముని శాపం వలన నా భర్త కౌశికుడు సూర్యోదయం కాగానే మరణిస్తాడు. ముని శాపం ఆపితే నా శాపం ఉపసంహరిస్తాను అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో, నీకు తెలియదా తల్లి, మహామునుల శాపాలు ఆపే శక్తి నారాయణుడికి కూడా లేదు. నీవే కరుణించి సూర్యోదయం కానివ్వాలి అని వేడుకున్నాడు. సుమతి, నా భర్త ప్రాణాలు కాపాడలేని ఈ దేవతలు లోకాలు ఏమైనా పర్వాలేదు, నేను సూర్యోదయం కానివ్వను, నా భర్తను చనిపోనివ్వను అని తెగేసి చెప్పేసింది. ఇంద్రాది దేవతలు ఏమి చెయ్యాలో తోచక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెప్పమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి పతివ్రత శాపం నుంచి రక్షించగలిగే శక్తి మరో మహాపతివ్రతకే ఉంటుంది. మీరు వెళ్ళి మహాపతివ్రత అయిన అత్రి మహర్షి భార్య అనసూయాదేవిని శరణు వేడండి, తగిన మార్గం లభిస్తుంది అని ఇంద్రునికి చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు పరుగున అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అనసూయాదేవిని శరణు వేడారు. ఇక అనసూయాదేవి వారికి అభయమిచ్చి దేవతల వెంట బయలుదేరి సుమతి వద్దకు వచ్చింది. సుమతి అనసూయాదేవికి నమస్కరించింది. అనసూయాదేవి సుమతితో, తల్లి, నీ పరిస్థితి నాకు తెలుసును. నీ మాంగళ్యానికి ఏమీ హాని జరగకుండా నేను అభయం ఇస్తూ ఉన్నాను. సూర్యోదయం కాకపోవడంతో లోకాలన్నీ తల్లడిల్లిపోతూ ఉన్నాయి. నన్ను నమ్మి నీ శాపం ఉపసంహరించు, లోకానికి శాంతి ప్రసాదించు అని పలికింది. అంతటా సుమతి అనసూయాదేవి పాదాలకు నమస్కరించి, తల్లి, నీవు నా సౌభాగ్యం నిలబెట్టగల సమర్థురాలివి. నీ మాట ప్రకారము నా శాపం ఉపసంహరిస్తూ ఉన్నాను. సూర్యోదయం అవుగాక అని ప్రకటించింది. తక్షణమే సూర్యరథం కదిలింది. చీకట్లు తొలగి సూర్యోదయం కాసాగింది. ముల్లోకాలలో వెలుగు కిరణాలు వ్యాపించాయి. అయితే మాండవ్యముని శాపం ప్రకారము కౌశికుడి తల 1000 ముక్కలై నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు. త్రిమూర్తులు ముగ్గురు అనసూయ సుమతి ముందు ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడు, శ్రీమతల్లులారా, మీ వలన లోకాలకు శాంతి లభించింది. అనసూయాదేవి మాట గౌరవిస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తూ ఉన్నాను అని అన్నాడు. విష్ణువు చిరునవ్వుతో, కౌశికుడు నిరంతరము హరినామ స్మరణ చేసే నా భక్తుడు. పూర్వజన్మ కర్మఫలం వలన కుష్ఠరోగము, అకాల మృత్యువు పొందాడు. సుమతి పాతివ్రత్యంతో పాపాలు తీరి పునర్జీవితుడు అవుతూ ఉన్న కౌశికునికి దివ్య దేహ సౌందర్యము, ఆయురారోగ్యము, భోగభాగ్యాలు ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. కౌశికుడు దివ్య సుందర శరీరంతో పునర్జీవితుడయ్యాడు. కౌశికుడు సుమతి ఆనందాశ్రువులతో త్రిమూర్తులకు ప్రణమిల్లారు. మహాదేవుడు వారిని, అమ్మా సుమతి,
ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై సుఖశాంతులతో గడిపి శ్రీహరి పాద సన్నిధిని చేరుకుంటారు అని ఆశీర్వదించారు. త్రిమూర్తులు అనసూయను ప్రశంసిస్తూ, తల్లి, భూలోకంలోనే కాదు సమస్త విశ్వంలో నిన్ను మించిన పతివ్రత లేదు. నీ పాతివ్రత్య మహిమ సకల లోకాలకు కూడా వ్యాపిస్తుంది. మీ మనోభీష్టము త్వరలో నెరవేరి మిమ్మల్ని తరింపచేసే పుత్రులు మీకు కలుగుతారు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఈ విధంగా నారదుడు సరస్వతి, లక్ష్మి, మహేశ్వరికి సతీ సుమతి కథ వివరించి, మహాతల్లులారా, నాకు మీ నాదులైన త్రిమూర్తులు పలికిన మాటల్లో ఒక్కటి అర్థం కాలేదు. సూర్యోదయము ఆపిన సతీ సుమతి మహాపతివ్రత. ఆవిడ శాపాన్ని ఉపసంహరించి తను గొప్పదనం తెలియజేసింది. ఆమెను మీ నాదులు ప్రశంసించడము సరియైనదే. కానీ అక్కడకు ఇంద్రుడు పిలిస్తే వచ్చినటువంటి అనసూయాదేవిని మీ నాదులు విశ్వంలో అనసూయను మించిన పతివ్రత లేదు అని పొగిడారు. కూతుల భార్యలు త్రిలోకమాతలు, మీరు పతివ్రత శిరోమణులు అన్న విషయము విస్మరించారా? లేక వేరే ఉద్దేశం ఉందా? అసలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎవరు ఎప్పుడు పరీక్షించారు? లేదు కదా. ఎంత మహాపతివ్రతలైనా మీ నుంచే అంశాలుగా జన్మిస్తారు కదా. మరి అనసూయాదేవి మీకన్నా మహాపతివ్రత అంటూ ప్రశ్నించాడు. సరస్వతి, లక్ష్మి, మహేశ్వరులు ఒకరినొకరు చూసుకున్నారు. నారదుడు అడిగింది నిజమే కదా. తమను మించిన మహాపతివ్రతలు ఎవరున్నారు సృష్టిలో? తమ పతులే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అనసూయ తమకన్నా మహాపతివ్రత అని త్రిమూర్తులే పరీక్షించి తేల్చాలి. ఈ పరీక్ష అనసూయకి కాదు, మన భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అని ఉమాదేవి చెప్పడంతో సరస్వతి, లక్ష్మి అవును అని అన్నారు. ఇక నారదుడు తన వచ్చిన పని అయ్యింది అని నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ నివాసాలైన సత్యలోకము, వైకుంఠము, కైలాసం రాగానే సరస్వతి, లక్ష్మీదేవి, ఉమాదేవి భర్తలను అనసూయాదేవి పాతివ్రత్యము పరీక్షించి తమకన్నా మహాపతివ్రత అని నిరూపించమని చెప్పారు. ఇక త్రిమూర్తులు ముగ్గురు భార్యల కోరిక తీర్చడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఉమాదేవి కోరికపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సతీ అనసూయ పాతివ్రత్య పరీక్ష చేయడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేరు. వేరొక ప్రదేశానికి ఆహ్వానంపై యజ్ఞం చేయడానికి వెళ్లారు. ఇక మధ్యాహ్నం వేళ త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో అత్రి మహర్షి ఆశ్రమం బయట నుంచుని మాత భిక్షాందేహి అని ముగ్గురు గట్టిగా పిలిచారు. అప్పుడు అనసూయ ఆ పిలుపు విని బయటకు వచ్చి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ముగ్గురు యతీశ్వరులకు నమస్కరించింది. యతులు ఆశీర్వదించి భవతి భిక్షాందేహి అని అడిగారు. అప్పుడు అనసూయ, మహాత్ములారా, నా పతి అత్రి మహర్షుల వారు యజ్ఞం చూడటము కోసము బయటకు వెళ్ళారు. వారి తరపున నేను మీకు అర్ఘ్యపాద్యములు సమర్పించి భోజనము ఏర్పాటు చేస్తాను. పాదపూజకు లోనకు రండి అని స్వాగతం పలికింది. అప్పుడు యతులు, సరే తల్లి, ఆకలితో ఉన్నాము, త్వరగా భోజనం ఏర్పాట్లు చేయము అని ఆమెను వెంటలోనికి వెళ్లారు. త్రిమూర్తులకు అనసూయాదేవి గృహస్థ ధర్మం ప్రకారము పాదపూజ, అర్ఘ్యపాద్యములు ఇచ్చింది. బ్రహ్మదేవుడు భోజనం సిద్ధమైతే త్వరగా వడ్డించి ఏర్పాట్లు చేయండి అని అడిగాడు. అప్పుడు అనసూయాదేవి, సిద్ధంగా ఉంది స్వామి, లోపలికి రండి అని భోజనశాలకు తీసుకువెళ్ళింది. ఇక ముగ్గురికి ఉచితాసనాలు ఏర్పాటు చేసింది. ఆసీనులయ్యాక వారి ముందు శుభ్రపరిచిన అరటాకు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేసింది. ఆహార పదార్థాలు లోన నుంచి తెచ్చి వడ్డించబోతూ ఉంటే ముగ్గురు యతులు ఆగమని చెప్పారు. ఇక అనసూయాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మహేశ్వరుడు, మాకు భోజనం వడ్డించడానికి, మేము తినడానికి ఒక నియమం నీవు పాటించాలి, అప్పుడే మేము స్వీకరిస్తాము అని బ్రహ్మవంక నియమం చెప్పమన్నట్లుగా చూశాడు. యతిరూపములో ఉన్న బ్రహ్మదేవుడు ముఖంలో ఏ భావం కనబడకుండా మాకు నీవు వివస్త్రవై వడ్డించాలి, అప్పుడే మేము భోజనం చేయగలము అని అన్నాడు. అందుకు అనసూయాదేవి ఉలిక్కిపడి త్రిమూర్తుల వైపు అనుమానంతో చూసింది. ఒక ఇల్లాల్ని వివస్త్రగా వడ్డించమంటూ ఉన్నారు, వీరు అతిథి రూపంలో వచ్చిన రాక్షసులు కాదు కదా అని వారి వంక తీక్షణంగా చూడబోయింది.
ఇక అనసూయ కోపంగా చూస్తే తాము ముగ్గురము భస్మం అయిపోతామేమోనని విష్ణువు వెంటనే అమ్మ అది మా యతుల నియమము అని నెమ్మదిగా పలికాడు. అమ్మ అని పిలిచేసరికి అనసూయలో కోపం తగ్గింది. తల్లిగా భావిస్తున్నారు తనను అని అనుకుంది. మహేశ్వరుడు తల్లి తప్పుగా అనుకోకు, అది మా నియమము, కాదంటే మేము లేచి వెళ్ళిపోతాము అని అన్నాడు. అప్పుడు వెంటనే బ్రహ్మ కూడా అమ్మ ఆకలితో వచ్చిన అతిథుల ఆకలి తీర్చడము గృహిణి ధర్మము, భోజనం పెడతాను అని లోనికి రమ్మన్నావు, ఇప్పుడు మాట తప్పితే బ్రహ్మహత్య పాతకం వస్తుంది, నీ ఇష్టం ఆలోచించు అని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా అన్నాడు. యతులు ముగ్గురు తనను తల్లిగా సంబోధించడంతో అనసూయకు వీరెవ్వరూ పరీక్షించడానికి వచ్చిన మహాపురుషులు అనిపించింది. తన పాతివ్రత్య శక్తితో అంతర్ముఖంగా పరిశీలిస్తే వచ్చిన యతులు ముగ్గురు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తెలుసుకుంది. ముగ్గురు తనను తల్లిగా భావించారు అంటే వారు తమకు బిడ్డలు కావాలి అని కోరుకుంటున్నారు. ఏం చేయాలో అర్థమైంది. అప్పుడు అనసూయ మందహాసం చేస్తూ మీరు నన్ను అమ్మగా భావించారు, పిల్లల కోరిక తల్లి కాదనదు కదా, ఈ క్షణమే పసిపాపలై మీ తల్లి పెట్టే గోరుముద్దలు తినండి అంటూ అక్కడ ఉన్న కమండలంలోని ఉదకాన్ని అభిమంత్రించి ముగ్గురి మీద చల్లింది. క్షణమే ముగ్గురు త్రిమూర్తులు పసిబిడ్డలుగా మారిపోయారు. ఆకలికి కెవ్వుమని ఏడవసాగారు. ఇక అనసూయ త్రిమూర్తులు కోరినట్లుగా వివస్త్రయి వచ్చి ముగ్గురు పసి వాళ్లను దగ్గరకు తీసుకుని లాలిస్తూ అరిటాకులలో గల అన్నము కూరలు కలిపి గోరుముద్దలు చేసి తినిపించింది, మంచినీరు త్రాగించింది. ఇక ఆకలి తీరిన పసివాళ్ళు ఆనందంతో బోసినవ్వులు నవ్వారు. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ జోలపాటలు పాడుతూ ముగ్గురిని కూడా నిద్రపుచ్చింది. అక్కడే చక్కటి పడక ఏర్పాట్లు చేసి పడుకోబెట్టి తను వెళ్ళి వస్త్రములు ధరించింది. త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలైపోవడంతో వారి నివాసాలైన సత్యలోకము, వైకుంఠము, కైలాసము తేజస్సు కోల్పోయాయి. త్రిమూర్తులు లేకపోవడంతో సృష్టి స్థితి లయకార్యాలు ఆగిపోయాయి. ఆవిర్భాగాలు స్వీకరించడానికి త్రిమూర్తులు లేకపోవడంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. విశ్వము అంతా కూడా గందరగోళంలో పడింది. ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను వెతుకుతూ సత్యలోకము, విష్ణులోకము, శివలోకం వచ్చి త్రిమాతలైన సరస్వతి, లక్ష్మి, గౌరికి పరిస్థితి చెప్పి త్రిమూర్తుల ఆచూకీని అడిగారు. ఇక త్రిమాతలకు అర్థమైంది తమ పతులు తన అనసూయను పరీక్షించబోయి ఆమె వద్దనే బందీలైనారు అని. ఇక నారదుడు ఇంద్రాది దేవతలతో కలిసి అనసూయ దగ్గరకు వెళ్ళారు. అత్రి మహర్షి విషయం తెలుసుకుని వాయు మార్గంలో ఆశ్రమాన్ని చేర్చాడు. త్రిమాతలు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు, అత్రి మహర్షి ఒకేసారి ఆశ్రమం చేరారు. అక్కడ పసిబిడ్డలుగా నిద్రిస్తూ ఉన్నటువంటి త్రిమూర్తులను చూశారు. అందరికీ అనసూయాదేవి పాతివ్రత్యం మహిమ తెలిసి వచ్చింది. అలజడికి బయటికి వచ్చిన అనసూయను చూసి సరస్వతి, లక్ష్మి, ఉమాదేవిలు నమస్కరించి అమ్మా అనసూయ, నీ పాతివ్రత్య మహిమ అందరికీ తెలియచేయాలి అనే మా నాదులను నిన్ను పరీక్షించమని పంపాము. నీ పాతివ్రత్య శక్తితో ముగ్గురు త్రిమూర్తులను పసిబిడ్డలను చేశావు. సృష్టి స్థితి లయకార్యాలు నిలిచిపోయాయి. కరుణించి లోకాలను రక్షించడానికి మా భర్తలకు యథాస్వరూపం వచ్చేటట్లుగా చేయి తల్లి అని ప్రార్థించారు. అనసూయ భర్త అత్రి మహర్షి వంక అనుమతి కోసం చూసింది. అప్పుడు అత్రి మహర్షి మందహాసం చేస్తూ చూపులతోనే అనుమతినిచ్చాడు. అనసూయాదేవి పసిబిడ్డలపై మంత్రోదకం సంప్రోక్షణ చేసింది. మరుక్షణము పసిబిడ్డలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తమ యథారూపాలు పొందారు. త్రిమాతలు త్రిమూర్తుల చెంత చేరారు. అక్కడ ఉన్న దేవతలు, మహర్షులు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. సృష్టి స్థితి లయకార్యాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యజ్ఞయాగాదులు, క్రతువులు మొదలయ్యాయి. విశ్వంలో శాంతి నెలకొంది. అత్రి, అనసూయలు త్రిమూర్తులకు, త్రిమాతలకు భక్తితో నమస్కరించారు. మహావిష్ణువు వారిని చూసి అత్రి మహర్షి, అనసూయ మాత, నేను మీకు పుత్రునిగా జన్మిస్తాను అని వరము ముందే ఇచ్చాను. పసిపిల్లలుగా అనసూయ మాత మాతృప్రేమ చవి చూసిన తర్వాత బ్రహ్మ, మహేశ్వరులు కూడా నాతో పాటు మీకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నారు. ఇంకా మీకు బ్రహ్మాంశతో, విష్ణాంశతో, ఈశ్వరాంశతో
ముగ్గురు కుమారులుగా మేము జన్మిస్తాము. త్రిమూర్తుల కన్నా తల్లిదండ్రులుగా శ్వేతవరాహ కల్పాంతము వరకు మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మాత అనసూయ, నీవు స్త్రీలకందరికీ ఆదర్శమూర్తివై పతివ్రతా లోకానికి శిరోమణివై ఉంటావు అని ఆశీర్వదించి త్రిమాతలతో కలిసి అదృశ్యమయ్యారు. ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అభినందనలు తెలియజేసి తమ నివాసానాలకు పోయారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.